ఆ రోజు మామూలు దగ్గరికి లాక్కెళ్ళినందుకు నీకు మంటగా ఉందా? కోపతాపాలు సిగ్గులుంటే మా వ్యాపారాలు సాగుతాయి ఏటి? పేపర్ దోశలా ఎంత విశాలమైన హృదయం అండి మీది. సరే, ఏదో పని మీద వచ్చినట్టున్నారు ఏటి? కొంచెం హ్యాండ్ లోన్ తావాల్సి వచ్చి ఎమ్మెల్యే కూతురుతో మా బామ్మర్ది పెళ్లి. అత్తడు కొంచెం లెవెల్ గా ఉండాలి కదా. మా తమ్ముడన్నయ్యకి కాపలకదు కదా, చిన్న ఆపరేషన్ చేయిద్దామని. పెళ్లిలో అలా మాట్లాడితే బాగోదు కదా, అందరూ నత్తిపిత్తోడు అనుకుంటారు. అందుకని ఆపరేషన్ చేయించాలి. చిన్న చిల్లర కావాలి. దాందే ఉంది, ఇత్తనం పట్టుకెళ్ళిపోండి. 105 రూపాయల కాడకు వడ్డీ ముందు కట్టసేసుకునే ఇస్తాం. ఎంత కావాలేటి? ఎంత తావాలో మాతో మాత్రం ఏం తెలుసు. మేము కొనేస్తుంటాం, మీరు కట్టేస్తుంటారు. మేము కొనేస్తుంటాం, మీరు కట్టేస్తుంటారు. మొత్తం లెక్కే చెప్పండి, కట్టగా ఇచ్చేస్తాం. దానికే ఉంది, నేను ఉన్నాను కదా. ఈ క్యాష్ బ్యాక్ సంకలెట్టుకుని నేను మీ వెనకాల వెళ్ళిపోచ్చేస్తాను. ఇంకొక విషయం, ఈ పెళ్లిలోనే మీకు డబ్బు వచ్చేస్తుంది అన్నారు కాబట్టి నా డబ్బు అక్కడే ఇచ్చేయాలి. ఇచ్చేది 10 3 నెలలు వడ్డీ కట్టసేసుకుంటాం. ఏటంటారు? ఇంతేటంతామండి, మీరేటంటే మేము అది అంటామండి. అంటే సక్సెస్, ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్. తాబుదులు వచ్చేసింది. బాబు, ఆ డెట్టాల్ని బాగా పుక్కిలించి మేసాయి. చౌకకి పెట్టారు. మా తమ్ముడన్నయ్యకి మాట వచ్చేసిందా? అస్సలు మాట రాదు. అదేటది, తాకబోతులు కాబలకాలి కదా, అందుకోసమే కదా ఫీజు ముందే ఇచ్చేసుకున్నాం. పెళ్లి పనితో మా మామయ్య మా చేతిలో పెట్టగానే నేను నీ చేతిలో పెట్టాక నోరు మూసుకో. డాక్టర్ గారు, మా తమ్ముడు ఆపరేషన్ పూర్తయ్యాక దీంతో పుక్కిలించు మేవయ్యా అంటే డెట్టాలు మొత్తం తాగేశాడు. 4 పిడత కట్టుకుపోయింది, ఒక్క మాట కూడా రాదు. అంత కంగారు పడక్కర్లేదయ్యా, డోంట్ కంగార్. ఇది ఆఫ్టర్ ఆల్ మనకి టంగ్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. టంగ్ ఎక్సర్సైజ్ అంటే నాలుగు బాగా సాగదీసి ముక్కును అందుకోవాలి ఇలాగా. అన్నయ్య చూసి అందరూ పంచి చేస్తారేమో. చూసుకుని అడవాల్సింది నువ్వు కదా. ఆ అబ్బాయిని చూడండి, నాలుగుతో ముక్కు పట్టుకోవాలని ఎలా ట్రై చేస్తున్నాడు. ఏమంటాయ్ పైకి రండి. మరి పెళ్లి టైం కాకుండా కాస్త ముందుగా వచ్చి ఇంటి అల్లు నడిపించుకున్నారు. థ్యాంక్స్. అదేమిటి, పెళ్లికి వస్తున్నాం కదా అని కాపలకడానికి ఆపరేషన్ చేయించాం. పుక్కిలించి ఉమ్మేయమంటే డట్టాలు మొత్తం తాగేశాడు, గొంతు బిగపట్టేసింది. 3 రోజుల దాకా నోట మాట రాదన్న మాట. తమ్ముడన్నయ్య సిరిసిరిమలో జయప్రద టైపు. ఓ మై గాడ్, ఈలోగా ఏమైనా చెప్పాలంటే ఆదివారం టీవీలో మోగవార్తల టైపు తమ్ముడన్నయ్య. ఈ పెళ్లి మీరు కట్టుకోవడానికి పట్టు చీరలు తెచ్చాము. హై, ఈచ్ 5000 రూపీస్. అల్ల బాబా అల్లల్లప్ప కిత్త కైకి రింగిలియా అంటే మీ తమ్ముడికి ఇవ్వడానికి మేము ముగ్గురం 3 ఉంగరాలు కొన్నామన్న మాట. ఈచ్ 2000 రూపీస్ ప్యూర్ గోల్డ్. మీ తమ్ముడు చేసుకోబోయేది ఎమ్మెల్యే గారి అమ్మాయిని కదా, ఆయన లెవెల్ కి తగ్గట్టు మేము ముగ్గురం 3 కొత్త డ్రెస్సులు కొన్నామన్న మాట. ఈచ్ 1000 రూపీస్. మీకు అంత డబ్బెలా వచ్చింది? వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది. లేడీస్, ఈ వివరాలు మీకెందుకు? అప్పు తీర్చే మార్గం మాకు తెలుసు. బాబు లే బాబు. అత్తగారు నమస్తే. మీరు మాట్లాడుతుంటండి, నేను వస్తాను. మేము తెచ్చిన చీరలు మీ అమ్మాయిలు కట్టుకున్న తర్వాత చూసి ఆనందించి వెళ్ళండి. అది కాదు బాబు, నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ వస్తాను. ఇదిగో మీరు వెళ్ళి చీరలు కట్టుకుండండి. అడిగిసారా? కిర కేకరి బత్త కైసరి అడగలేదంటగా, కొంచెం టైం చూసుకుని అడగండి. రండమ్మా, పెళ్లి పనులు
చుట్టాలను చూద్దరు గాని. మా వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు వచ్చిన తర్వాత వస్తాం. రాక ఆ వచ్చే వాళ్ళే శంకర అల్లుళ్ళు. ఏయ్ వాళ్ళని వెనక సీట్లో పంపించు. ఇదేంటిది ఇక్కడ కూర్చున్నారు? ఈ సీట్లు విఐపీల కోసం. మేము విఐపీలువా? పెళ్లి కొడుకు మాకు వేలు వేడమని బామ్మర్ది. అయితే మనోళ్ళే ఎక్కడ కూర్చున్నా పర్లేదు, సీట్లు ఖాళీ చేయండి. బత్తలైపోతుంది. ఏట్రా సీటు ఖాళీ చేసేది? బొట్లో వద్దు తమ్ముడు, ఇది మ్యారేజ్. అమ్మో, వంటశాలలో పోపు మారిపోతుంది. ఇదిగో శంకరయ్య గారు, ఒక్కరూ పెళ్లి మండపం చూడటం లేదు. 4 బయట చాపి ఎవరు కూడా చూసుకోవడం సరిపోతుంది. అయ్యా, నాదో చిన్న సలహా. ఏమిటి? ఇప్పుడు వీళ్ళందరి వాళ్ళకం చూస్తుంటే వీళ్ళంతా మిమ్మల్ని నాలుకలు పెట్టి వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. ఈ టైంలో మనం ఒక పని చేస్తే బాగుంటుంది. చెప్పు. ఏమీ లేదు, భోజనాల సెక్షన్ ఇప్పుడు ఓపెన్ చేశామనుకోండి, వీళ్ళంతా వెళ్ళి ఫుడ్ మీద పడతారు, ఈ టంగు బిజినెస్ మానుకుంటారు. అనండి. కరెక్ట్, మంచి సలహా ఇచ్చావు. వెళ్ళే పని చూద్దాం పదండి. ఏమండి, భోజనాలకు వెళ్దాం. ఏమండి, తిండి. అరే గిరమప్పో జింగి జారి గిరమప్ప అచ్చుల్లా గుచ్చుల్లా గుమ్మాలకిడి గుమ్మప్పో గిరమప్పో జింగి గిరమప్పో జింగి జారి గిరమప్ప అచ్చుల్లా గుమ్మాలకిడి గుమ్మప్పో గిరమప్పో జింగి జారి గిరమప్ప. అల్లుళ్ళు ఇంత మంచి వాళ్ళని నేను ఊహించలేదండి. వాళ్ళు ఖరీదైన బట్టలు కొనుక్కుని కూడా మనం బట్టలు పెట్టామని వాటినే వేసుకున్నారు. ఇందాక పెద్దలుడు పోపు మాడిపోతుంటే వంటగదిలోకి వెళ్లి వంట సెట్ చేశాడు. అల్లుళ్ళు మనే దర్జాకు పోకుండా రెండో అల్లుడు ఆకులు ఎత్తి పడేస్తున్నాడంటే గిరమప్పో జింగి జారి గిరమప్ప అచ్చుల్లా గుచ్చుల్లా గుమ్మాలకిడి గుమ్మప్పో గిరమప్పో జింగి జారి. ఏంటయ్యా? మీ మామగారిని డబ్బులు అడిగావా? ఎందుకు? ఎందుకంటే నా బాకీ ఎలా తిరుగుతావు? హరిశ్చంద్రుడికి విశ్వామిత్రుడు టైం ఇచ్చాడు, నువ్వు అప్పుడే తగులుకున్నాడా? ఇలా డబ్బు ఇచ్చి తిట్టించుకోవడం అంతిదే. ఏయ్, మీరేంటి ఇక్కడ కూర్చున్నారు? ఇక్కడ ఎంపీలు మినిస్టర్లు కూర్చుంటారు. మీరు తర్వాత బంతిలో కూర్చుంది కానీ లేవండి లేవండి. అన్నం తింటున్న వాళ్ళని మధ్యలో లేపితే కాశీలో గోహత్య చేసినంత పాపం. డ్రైనేజ్ బద్దలైపోతే నేను దేన్నైనా చేయిస్తాను కానీ ఇన్సల్ట్ మాత్రం చేయించలేను. భరించక ఏం చేస్తావు? ఏం చేస్తాడా? తిరగమూత పెట్టాడంటే పెళ్లి కాస్త పెంట అయిపోతుంది. ఏయ్, ఆగండి రా. పెళ్లి పందిరిని ఆలోచిస్తున్నాను. మర్యాదగా పెళ్లి కొడుకుని తీసుకెళ్లి కూర్చోబెట్టండి, లేదా ఇక్కడ జరగబోయే దానికి నేను బాధ్యుని. చూసే బొమ్మడితే మమ్మల్ని ఎంత అవమానిస్తున్నాడు. ఆయన కావాలి మేం కావాలి తెలుసుకో, అందరికి పెళ్లి చేయడానికి వీల్లేదంటే. ఆయన ఇవాడు వచ్చాడు, మీ కూతురు మేము ఎంత బాగా చూసుకున్నాం, ఆయన కావాలో మేం కావాలో తేల్చుకోండి. అవును, తాళి కట్టక ముందు అవమానించాడు, తాళి కట్టిన తర్వాత ఇంకెన్ని పిట్టింగులు పెడతాడు. బామర్దే, నీకు ఆ పిల్ల కాకపోతే చేస్తాను. పదా పెళ్లికి వచ్చిన కుక్కలారా, పడేసిన 4 మెతులు తిరిగిపోక ఏంటో ఇష్టం వచ్చినట్టు మరుగుతున్నారు. కుక్కలకు ఎక్కడ మాట మక్క కొట్టి తక్కువ కుక్కేసి మీద ఫినాయిల్ ఏంటో ఊర కుక్కలా మరుగుతున్నావు? తరుగుతుంటే ఆపలేని మగాడు. ఏమిటి నీ ఉద్దేశం? అంటే ఈ పెళ్లి ఆపేమంటావా? కొడుకు పెళ్లి ఆపమని నేనే కాదు, ఏ తల్లి అందు. కానీ కళ్ళ ముందే కూతుళ్ళ బతుకులు బలైపోతుంటే ఏ తల్లి చూస్తూ ఊరుకోదు. నువ్వు ఇంకొక మాట మాట్లాడమంటే కన్న తల్లని కూడా చూడను. గిరి, నువ్వు ఊరుకో. ఇదిగో చూడండి, చేసింది తప్పని మీరు మా మామగారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోండి, లేదా ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పులిస్త్రాకుల కన్నా హీనంగా చూస్తున్నప్పుడు ఇంకా మనం ఇక్కడ ఎందుకు? పోదాం పనండి. ఇంకా మనకి ఇక్కడే పని, రండి పోదాం. అమ్మా, అల్లుళ్ళంటే సరి ఏదో అలిగి వెళ్ళిపోయారు. మీరు కూడా అమ్మా నాన్నలు అవమానించి వెళ్ళిపోతారా?
నీతో చెప్పి వెళ్ళడానికే వాళ్ళ వెనక వెళ్లకుండా ఆలస్యం చేసింది. అమ్మా మేము నిన్నో మాట అడుగుతాం, దానికి సమాధానం ఉందా నీ దగ్గర? మీ ఆయన ఎటువంటి వాడేనా? నీ కాపురం వదిలేసి మాతో రాగలవా? రా చూద్దాం. అలాగే మా మొగుళ్ళు ఎటువంటి వాళ్ళైనా మేము వాళ్ళతోనే ఉంటాం. మేము మీ కూతుళ్ళవేనమ్మా. ఏంటయ్యా అలరే? టంగు ప్రాక్టీస్ చేసిన తర్వాత కా వస్తుందన్నారు, కాయే వస్తుంది. బాబు కృష్ణ కృష్ణను కృష్ణ కృష్ణ దానిదే ఉంది. ఆఫ్టర్ ఆల్ మళ్ళీ ఆపరేషన్ చేసేద్దాం. అయ్యి బాబోయ్, ఇప్పుడుగా పోవడం సొమ్ము ఖర్చు పెట్టాను. ఇంకా నా వల్ల కాదు, అసలే జిడ్డు కేసులు. రండమ్మా రండి. అబ్బాయి పెళ్ళయ్యాక ఒక్కసారి కూడా ఇటు పక్కకి రాలేదు. వాళ్ళు పెళ్లిలో కోపగించుకుని వచ్చేసారు కానీ వాళ్ళలా నేను పట్టుదలగా ఉండగలనా? పిల్లల్ని ఒకసారి చూసిపోదామని. ఈ కాలం పిల్లలకి అవన్నీ ఏం తెలుస్తాయి? కవిత ఎవరొచ్చారో చూడు. పదండి. ఏ పెళ్లిలో మీరంతా కలిసి చేసిన అవమానాలు భరించలేక చచ్చావా బ్రతికావా అని చూసిపోదామని వచ్చావా? మేము చావు పౌరుషం లేని మనుషులం కదా, మేమెందుకు చేస్తాం? ఎందుకే అంత మాటలు? ఆ పెళ్లి మండపంలో అందరు మగవాళ్ళు అలా మాట్లాడుతుంటే నేను ఒక్కదాన్ని నేనేం చేయగలను? తాళి కట్టిన రోజు నుంచి మీ నాన్న నన్ను పెళ్ళంగా చూడలేదే. తలుపు తాడు కట్టిన పాడిగేదిలా చూశారు. ఒక్కసారైనా ఆయన నా మాట వినుంటే మీరు ఇంకా పెద్ద చదువులు చదువు ఉండేవాళ్ళు, ఇంకా గొప్ప గొప్ప సంబంధాలు దొరుకుండేవి. ఇంతకాలం ఆ ఇంట్లో పని మనిషి కంటే హీనంగా కాలం గడుపుతూ వచ్చానే. కూతురు అయినా సిక్కు విడిచి చెప్తున్నది. ఆయన నా శరీరాన్ని అర్థం చేసుకున్నట్టు ఒక్కసారైనా నా మనసును అర్థం చేసుకోలేదు.